వైకాపా సానుభూతిపరుడు అంటే అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడైన షేక్ గాలి సైదా వైకాపా సానుభూతిపరుడు. స్థానికంగా వైకాపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. అత్యాచార ఘటన నేపథ్యంలో ఎన్నికలకు ముందు సైదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై పరుష పదజాలతో సవాళ్లు విసిరిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. నదిగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో సైదా దిగిన ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కెరలు కొడుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మాటల్లో పెడతారు, గొలుసులు కొట్టేస్తారు అంటూ కృష్ణా జిల్లాలో ఇద్దరు అగంతకులు రెచ్చిపోయారు. ఆలయాల వద్ద మాటు వేసి నిందితులు అర్చకుడిని వృద్ధురాలిని మాటలో పెట్టి వారి బంగారు గొలుసులు చోరీ చేశారు. పోలీసుల ప్రకారం మచిలీపట్నం గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామివాలయంలో లీలాలక్ష్మీపతి ఆచార్యులు ప్రధాన అర్చకులుగా ఉన్నారు. ఆదివారం ఉదయం ఆయన పూజ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పూజారితో మాట కలుపుతూ బయటకు వస్తే పాదాలకు నమస్కరిస్తామంటూ అభ్యర్థించారు. ఆయన ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చి ఆశీస్సులు అందించారు. 500 రూపాయలు దక్షిణగా వేసిన అపరిచిత వ్యక్తులు పూజారి మెడలో ఉన్న బంగారు గొలుసును తాము తాగితే మేలు జరుగుతుందని నమ్మించారు. దీంతో ఆయన గొలుసు తీసి వారికి ఇచ్చారు. దాన్ని 100 రూపాయల నోటుతో మడతపెట్టి కళ్ళకద్దుకున్నట్టు నటించిన అగంతకులు తమ దగ్గర అప్పటికే ఖాళీగా మడతపెట్టి ఉంచిన 100 నోటును తిరిగి ఇచ్చేశారు. అందులోనే తన 16 గ్రాముల బంగారు గొలుసు ఉందన్న భ్రమలో పూజారి లోపలికి వెళ్ళి చూసుకోగా అందులో ఏమీ లేదు. దీంతో తాను మోసపోయిన విషయాన్ని గుర్తించి ఎనగుదురుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అట్లాగే పామర్ దగ్గర లీలా లక్ష్మీపతిని కూడా అలాగే మోసం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.